హాయ్ ఫ్రెండ్స్, జీపీఎస్ శాటిలైట్ మ్యాప్స్ అనేటువంటి ఆధునిక సాంకేతికతలు మనం సముద్రంపై ప్రయాణించడానికి ఎంతో కీలకం. కానీ 1000 ఏళ్ల క్రితమే అసలు దిక్సూచి అనే పరికరమే లేని కాలంలో వైకింగ్స్ అత్యంత భయంకరమైన అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఎలా దాటారో మీకు తెలుసా? దట్టమైన మంచు కురిసి మేఘాలు సూర్యుడిని పూర్తిగా కప్పేసిన రోజుల్లో కూడా వారు సముద్రం మధ్యలో దారి తప్పకుండా ఎలా ప్రయాణించేవారు? చరిత్రకారులు దీన్ని ఒక మిస్టరీగా భావించేవారు. కానీ వైకింగ్స్ కథల్లో ఒక మాయా రాయి గురించి ప్రస్తావన ఉంది. ఆ రాయిని ఆకాశం వైపు చూపిస్తే సూర్యుడు ఎక్కడున్నాడో పక్కాగా తెలిసిపోయేదట. ఇది కేవలం కథ మాత్రమే అని అందరూ అనుకున్నారు. కానీ 2013లో ఒక పాత నౌకలో దొరికిన ఒక వింత క్రిస్టల్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. వైకింగ్స్ వాడిన ఆ సీక్రెట్ టెక్నాలజీ ఏంటి? వారు కొలంబస్ కంటే 500 ఏళ్ల ముందే అమెరికాను ఎలా చేరుకున్నారు? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో వైకింగ్స్ నావిగేషన్ రహస్యాల ముసుగును తొలగిద్దాం. ఫ్రెండ్స్, 2013లో ఇంగ్లీష్ ఛానల్లోని ఆల్జర్నీ సమీపంలో 16వ శతాబ్దానికి చెందిన ఒక మునిగిపోయిన నౌక బయటపడింది. అందులో నావిగేషన్ పరికరాల పక్కనే ఒక చిన్న సిగరెట్ ప్యాకెట్ పరిమాణంలో ఉన్నటువంటి ఒక వింతైన స్ఫటికం దొరికింది. శాస్త్రవేత్తలు దీన్ని పరీక్షించినప్పుడు ఇది ఐస్లాండ్స్ స్పార్ అని పిలువబడేటువంటి ఒక రకమైన కాల్సైట్ రాయి అని తేలింది. దీనికి ఒక అద్భుతమైన గుణం ఉంది. దీన్ని డబుల్ రిఫ్రాక్షన్ అంటారు. అంటే ఈ రాయి గుండా కాంతి ప్రవహించినప్పుడు అది రెండుగా విడిపోతుంది. మేఘాలు అడ్డంగా ఉన్నా సరే, సూర్యుడు కనిపించకపోయినా ఈ రాయిని ఆకాశం వైపు తిప్పుతూ చూస్తే రెండు కాంతి రేఖలు ఎక్కడ సమానంగా కలుస్తాయో సరిగ్గా అక్కడే సూర్యుడు ఉన్నాడని అర్థం. వైకింగ్స్ ఈ మ్యాజికల్ క్రిస్టల్ సహాయంతోనే 1000 కిలోమీటర్లు దారి తప్పకుండా ప్రయాణించేవారట. వైకింగ్స్ నివసించే ఉత్తర ధ్రువ ప్రాంతాల్లో అంటే నార్వే, డెన్మార్క్లలో దాదాపు సగం రోజులు ఆకాశం మబ్బులతో నిండి ఉంటుంది. అక్కడ సాధారణ కళ్ళతో సూర్యుడిని చూడడం అసాధ్యం. కానీ వైకింగ్స్కి కాంతి యొక్క పోలరైజేషన్ గురించి 1000 ఏళ్ల క్రితమే అవగాహన ఉంది. వారు ఈ సన్ స్టోన్ని ఆకాశం వైపు చూపిస్తూ కాంతి తరంగాలు ఏ దిశలో వస్తున్నాయో కనిపెట్టేవారు. దీనివల్ల వారు కేవలం 1% లోపంతో సూర్యుడి స్థానాన్ని పక్కాగా గుర్తించేవారు. కేవలం సూర్యుడు ఉన్నప్పుడే కాదు, సూర్యాస్తమయం అయిన తర్వాత కూడా ఆకాశంలో మిగిలి ఉన్న కొద్దిపాటి వెలుతురుతో వారు దిశను కనిపెట్టగలిగేవారు. ఈ టెక్నాలజీ వల్లనే వారు దిక్సూచి లేకపోయినా ఐస్లాండ్ నుండి గ్రీన్లాండ్ వరకు, అక్కడి నుండి అమెరికా వరకు కూడా ధైర్యంగా ప్రయాణించగలిగారని అర్థమవుతోంది. 1492లో కొలంబస్ అమెరికాను కనుగొన్నాడని మనం చరిత్రలో చదువుకున్నాం. కానీ వైకింగ్స్ క్రీస్తు శకం 1000వ సంవత్సరంలోనే, అంటే కొలంబస్ కంటే 492 ఏళ్ల ముందే ఉత్తర అమెరికా తీరానికి చేరుకున్నారు. కెనడాలోని న్యూ ఫౌండ్ ల్యాండ్స్లో వైకింగ్స్ కట్టినటువంటి ఇళ్ళు, వారు వాడిన ఇనుప పనిముట్లు అందుకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. లాంగ్ షిప్స్ అనేటువంటి ప్రత్యేకమైన పడవలను వైకింగ్స్ వాడేవారు. ఇవి సముద్రంలో ఎంత వేగంగా వెళ్తాయో తక్కువ లోతున్న నదుల్లో కూడా అంతే సులభంగా ప్రయాణించగలవు. ఈ నావిగేషన్ నైపుణ్యం ఇంకా సన్ స్టోన్ సహాయంతోనే వారు ప్రపంచవ్యాప్త వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. వైకింగ్స్ తమ ప్రయాణాల గురించి రాళ్ల మీద వింతైన అక్షరాలతో రాసేవారు. వీటిని రూన్ స్టోన్స్ అని పిలుస్తారు. గ్రీన్లాండ్లో వారు సుమారు 400 ఏళ్ల పాటు నివసించారు. కానీ అకస్మాత్తుగా 15వ శతాబ్దంలో అక్కడ వేలాది మంది వైకింగ్స్ మాయమైపోయారు. వారి పట్టణాలు శిథిలాలుగా మారాయి. వారు ఎక్కడికి వెళ్లారు? ఆహారం లేక చనిపోయారా, లేక మళ్ళీ తమ సొంత దేశాలకు వెళ్ళిపోయారా అనేది ఇప్పటికీ ఒక వీడని మిస్టరీ. కానీ వారు వదిలి వెళ్ళిన ఆ సన్స్టోన్ టెక్నాలజీ మాత్రం మనిషి మేధస్సు ఎంతటి అద్భుతాలను సృష్టించగలదో నిరూపిస్తోంది. నిజానికి వైకింగ్స్ అంటే కేవలం యుద్ధం చేసే మొండి మనుషులు కాదు, వారు ప్రకృతి రహస్యాలను గమనించగల గొప్ప శాస్త్రవేత్తలు. ఒక సాధారణ స్ఫటికాన్ని హైటెక్ కంపాస్గా మార్చుకున్న వారి మేధాశక్తి ఆశ్చర్యకరం. నేడు మన దగ్గర ఉన్నటువంటి శాటిలైట్ జీపీఎస్ కంటే ఆనాడు వారు వాడినటువంటి సన్స్టోన్ గొప్పదనిపిస్తోంది. కాలగర్భంలో కలిసిపోయిన ఆ వైకింగ్స్ చరిత్ర సముద్ర పాలల హోరులో ఇప్పటికీ మనకు వినిపిస్తూనే ఉంది. వైకింగ్స్ అది ఒక వీరగాథ, ఒక మర్మం. చూశారు కదా ఫ్రెండ్స్, దిక్సూచి లేకుండా సముద్రాన్ని జయించిన వైకింగ్స్ ఇంకా ఆ మాయారాయి సన్స్టోన్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆ కాలంలో వారు అంతటి టెక్నాలజీని ఎలా వాడగలిగారు? కామెంట్స్లో చెప్పండి. ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్స్ హిస్టారికల్ మిస్టరీల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.